కొత్త టీచర్లు వచ్చేస్తున్నారు. కొత్త టీచర్లు 15,941 మందికి నేడే నియామక పత్రాలు అమరావతి సభలో అందజేత. హాజరవనున్న ఎమ్మెల్యేలు, నేతలు, పాల్గొన్న పవన్ కళ్యాణ్, లోకేష్. 34,000 మంది కోసం ప్రాంగణం సిద్ధం. పెట్టేయండి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో సభలు పెట్టమే ఈ ప్రభుత్వానికి తెలిసింది. 47 ఉద్యోగాలకు 10 నోటిఫికేషన్లు వేరువేరు శాఖలో భర్తీ చేస్తారు. డిఎస్సి అంటేనే టీడీపీ అనేటటువంటి ముద్ర మీరందరూ మీరు వేసుకుంటున్నారు. డిఎస్సి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మరి మీ హయాంలో మీరు ఇవ్వని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాక ఇచ్చారు. 1998 సంవత్సరంలో ఎవరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది, అప్పుడు మీరు డిఎస్సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప ఆ ఉద్యోగాలను భర్తీ చేయలేదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అవి 4,059 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇచ్చారు. 2008 డిఎస్సి 2,193 ఉద్యోగాలు, 2018 డిఎస్సి 6,954, 2019 స్పెషల్ డిఎస్సి ద్వారా 602, కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1,200. అలానే మనం దిగిపోయేటప్పుడు 6,100 నోటిఫికేషన్ ఇస్తే దాన్ని దీంట్లో మీరు ఇంక్లూడ్ చేశారు. సరే 6,000 తీసేసిన 15,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు. అయిగాకుండా 1,35,000 శాస్త్ర సచివాలయ ఉద్యోగాలు, అనేక ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇస్తే మరి ఎట్లయినా సార్ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి కోట్ల రూపాయలు తగలేదా? మీ సొమ్ము కాదు కదా, ఖర్జూరపు నాయుడు సొమ్ము లేదంటే ఇంకోటి సొమ్ము కాదు కదా, మీ ఇష్టం తగలేయండి.